రాష్ట్రంలో విధ్వంసాలు దాడులకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ చేపట్టే నిరసనలకు రైతులు రావట్లేదు కాబట్టి దాడులు చేసి విధ్వంసాలు రేపాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ సన్నిహితుడు బల్క సుమన్ పార్టీ కేడర్కు చెప్పడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో సింగరేణి కార్మిక సంఘం భేటీలో పార్టీ కార్యకర్తలకు సుమన్ విధ్వంసాల గురించి పిలుపునిచ్చాడు. పార్టీ చేసే నిరసనలకు రైతులు రావట్లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అందరూ పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని చెప్పాడు సుమన్. సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రెస్ మీట్ల కంటే మిలిటెంట్ దాడులు చేయాలని కార్యకర్తల్ని రెచ్చగొట్టాడు. మందమరిలో సింగరేణి జీఎం ఆఫీస్ ను కాల్ చేయాలని స్వయంగా ప్లాన్ చెప్పాడు సుమన్. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను కాలబెట్టాలని కూడా కార్యకర్తలకు చెప్పాడు. సింగరేణి ప్రాంతంలో రైలు రోకో ముసుగులో రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయాలని టెర్రరిస్టుల పిలుపునిచ్చాడు. విధ్వంసాలకు పైసల గురించి ఆలోచన వద్దని, ఒకసారి చేశాక పైసలు అవే వస్తాయని కార్యకర్తలకు సుమన్ నూరిపోశాడు. ప్రజలు, రైతులు పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేస్తున్నట్లు సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ కు కొడుకు లాంటి వాడని చెబుతూ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు ప్లాన్ చేయడం సింగరేణి కార్మికుల్లో హాట్ టాపిక్ గా మారింది. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందమరి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇవ్వడం పైసలు చూడు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో బల్క సుమన్ కాంట్రవర్షియల్ కామెంట్స్ పై డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే క్యాడర్ కి ఇంత దారుణమైన పిలుపునిస్తున్న పరిస్థితి ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? సౌజన్య, ఈ రోజు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ హాజరు కావాలి, కానీ ఆయన జ్వరంతో హాజరు కాలేదు. దానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు వచ్చారు. సరే, వీళ్ళు ఆల్రెడీ హరీష్ రావు మాట్లాడారు. దీనికంటే ముందే బల్క సుమన్ అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు తర్వాత నేతలను ఉద్దేశించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. మెయిన్ గా మిలిటెంట్ ఉద్యమం చేయాలంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మందమర్రి జీఎం ఆఫీస్ ను కాలబెట్టండి అని చెప్పి కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పడం, మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ ను కూడా కాల్ చేయాలంటూ ఆయన మాట్లాడడంపై మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఈ స్థాయిలో ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో మిలిటెంట్ మూవ్మెంట్ గురించి లేదంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకొక వైపు రైతులకు సంబంధించి రైతులు అసలు ధర్నాలకే రావడం లేదు, ఒక 4-5 మాత్రమే వస్తున్నారు, మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే వస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశంలో చెప్పారు. మొత్తం మిగతా వాళ్ళంతా కూడా అంటే 70-80 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులే రైతుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం భీమారం కావచ్చు, తర్వాత మిగతా చోట్ల కూడా చెన్నూరులో ఇంకొక గ్రామం కిష్టంపేట, ఇక్కడ కూడా ఒక 5 రైతులు మాత్రమే వచ్చారు రోడ్డు మీదకి. మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే ఆందోళన చేస్తున్నారు. రైతులు రోడ్ల మీదకి రావడం లేదు. మనం వెళ్ళలేదా రోడ్ల మీదకి? రైతుల్లో కొంతమంది వచ్చినా మనమే వెళ్ళి అక్కడ ధర్నాలు ఇట్లాంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అందుకే ఇక నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మిలిటెంట్ ఉద్యమం చేయాలి. పైసలు ఎందుకు రావో, మీరు ముఖ్యంగా రైల్వే లైన్లను తగలబెట్టండి, మందమరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే లైన్లను, అట్లనే హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ ని కాల్చండి. ఇంకొక వైపు మందమరిలో ఉన్నటువంటి జీఎం కార్యాలయం, సింగరేణికి సంబంధించినటువంటి జీఎం కార్యాలయం ఉంటుంది, దాన్ని కూడా కాలబెట్టింది అంటూ అక్కడ చేసినటువంటి కామెంట్స్ కాంట్రవర్సీ కామెంట్స్ గా చెప్పుకోవచ్చు. సౌజన్య, ఇప్పటికే దీని మీద బీఆర్ఎస్ వర్గాల్లో
సాయంత్రం నుంచి చర్చ జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక లైవ్ లింక్ ఉంటుంది, పార్టీ ఆఫీస్ నుంచి యూట్యూబ్ ఒక లైవ్ లింక్ ఇస్తుంది. సో వెంటనే కాంట్రవర్సీ కామెంట్స్ సుమన్ చేయడంతో ఇది పార్టీకి నష్టం అని చెప్పి భావించినటువంటి పార్టీ మొత్తం ఆ లైవ్ లింక్ ను కూడా యూట్యూబ్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సుమన్ చేసినటువంటి కామెంట్స్ ఎక్కడ వైరల్ కాకుండా ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ ఈ సాయంత్రం నుంచి కూడా చేస్తూ వచ్చింది. సో మొత్తానికి ఈ కామెంట్స్ పట్ల అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, మరోవైపు హరీష్ రావు గానీ మిగతా సీనియర్ నాయకులు ఎట్లా స్పందిస్తారనేది చూడాలి. బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇది వివాదాస్పదమైనటువంటి కామెంట్స్. ఖచ్చితంగా దీని మీద బీఆర్ఎస్ ఒక క్లారిటీ, ఒక సమాధానం అయితే ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా సార్లు ఇట్లాంటి కామెంట్స్ బాల్క సుమన్ ఆఫ్ ది రికార్డ్ లో చేశారు, ఎప్పుడు కొన్ని రికార్డులోకి రాలేదు. కానీ ఈ రోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా అది పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఒకవైపు రైతులు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రతిరోజు బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో రైతుల సమస్యలను చెప్తూ వస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాల్క సుమన్ అసలు రైతులు రోడ్ల మీదకి రావడం లేదు, ఆ కార్యక్రమంలో పాల్గొనేదంతా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలే, మనమే కదా అనే విషయాన్ని చెప్పడం. ఇంకొక వైపు బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో కొంత యాక్టివిటీ తగ్గింది. బొగ్గుగని కార్మిక సంఘం కొంత బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి ఈ సంఘం కార్యకలాపాలు తగ్గాయి. దీంతో ఎట్లయినా కొంత రాష్ట్రంలో మరి ఒకసారి గతంలో ఉన్నంత బలంగా ఉండాలన్నట్టు ఉన్న ఉద్దేశంతో ఇట్లాంటి కామెంట్స్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సింగరేణి భవన్ ను కాలబెట్టాలని చెప్పడం, జీఎం కార్యాలయాన్ని కాలబెట్టాలని చెప్పడం. దీనికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మనకు డబ్బులు ఎలా వస్తాయి, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా బాల్క సుమన్ ప్రశ్నించారు. సో అప్పుడు మీరైతే కాలబెట్టండి, డబ్బులు ఎందుకు రావో ఎవడివ్వడో చూద్దామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. సో ఈ స్థాయిలో ఒక నాయకుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి ఈ స్థాయిలో కామెంట్ చేయడం ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, లేదంటే కేసీఆర్ గానీ, మిగతా నాయకులు అయితే ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆయన ఇప్పుడు మిగతా నాయకులు అంటే సీనియర్ నాయకులు బాల్క సుమన్ కామెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ పెద్దలు ఎవరున్నారు? పార్టీ నాయకులు హరీష్ రావు అక్కడ ఉండేనా? ఎవరున్నారు కీలక నాయకులు అక్కడ డయాస్ పైన గానీ కింద గానీ? మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. అప్పటికి ఇంకా హరీష్ రావు కాసేపట్లో సమావేశానికి హాజరు కావాల్సింది. అంతకు ముందు ఇందిరా పార్క్ దగ్గర లంబాడి హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఉంటే హరీష్ రావు 1 గంటకు ఆ సమయానికి అక్కడికి వెళ్లారు. అక్కడ మాట్లాడిన తర్వాత హరీష్ రావు వచ్చే లోపే ఈ బాల్క సుమన్ కామెంట్ చేశారు. అయితే బాల్క సుమన్ మాట్లాడేటువంటి సమయంలో చాలా మంది నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే బెల్లంపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, పినపాక సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ఉన్నారు. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. వీళ్ళ ముందే ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ చేశారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పార్టీ యూట్యూబ్ లో ఉన్నటువంటి ఆయన ఫీడ్ అంటే ఆ లైవ్ లింక్ ను కూడా మొత్తం కూడా తొలగించింది. ఇది పార్టీకి నష్టం అని చెప్పి భావించి ఉండొచ్చు. అందుకే ఆ ఫీడ్ ను కూడా మొత్తం కూడా తొలగించడం కనుక ఖచ్చితంగా బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ కు పూర్తి స్థాయిలో పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించినట్టుగా అయితే తెలిసింది. తెలంగాణ భవన్ వర్గాల అడిగినప్పుడు కూడా ఈ లైవ్ లింక్ ను లేదంటే యూట్యూబ్ లో ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని ఎందుకు తీసేసారు అనే విషయాన్ని కూడా వాళ్ళకు కూడా మాకు కూడా క్లారిటీ లేదని చెప్పారు. సో మొత్తానికి నాయకులు అయితే అందరు ఉన్నారు, ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు వాళ్ళందరూ కూడా బాల్క సుమన్ కామెంట్స్ ను తప్పు పెట్టారు. కొంతమంది నాయకులతో కూడా మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు. మిలిటెంట్ ఉద్యమం ఇట్లాంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి సమయంలో ఇట్లాంటి కామెంట్స్ పార్టీకి నష్టం చేకూరుస్తాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. గతంలో చెన్నూరులో జరిగినటువంటి చాలా కార్యక్రమాల్లో కూడా ఇట్లాంటి కామెంట్ చేశారు. గతంలో మనం చూసాం. ఎన్నికల సందర్భంగా కూడా బాల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ ను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన గతంలో పోలీసుల మీద దాడులు కావచ్చు, లేదంటే ఆయన సంగారెడ్డి జైలుకు వెళ్ళినటువంటి విషయాలు కావచ్చు, ఇట్లాంటి కామెంట్స్ చేశారు కాబట్టి అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ బాల్క సుమన్ కామెంట్స్ ఎట్లా తీసుకుంటారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనేది ఒక సెకండరీ ఆస్పెక్ట్. బట్ ఓవరాల్ గా రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. మరి ప్రభుత్వం దీని మీద ఎట్లా స్పందిస్తుందో వీ హావ్ టు వెయిట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒకసారి బాల్క సుమన్ ఏం మాట్లాడారో చూద్దాం. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.
ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాల పెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒకటి కాలబెట్టి ఎవడు ఇయ్యడం పైసలు చూడు. రాష్ట్రంలో సూర్య ప్రతాపం కొనసాగుతోంది. మరో 3 రోజులు నిప్పుల కొలిమిలా వాతావరణం ఉండే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు వీస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సాయంత్రం సమయంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాలలో గాలివాన బీభత్సానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఉమ్మడి వరంగల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలో భానుడి భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు నిప్పుల కొలిమిలా తెలంగాణ పరిసరాలు ఉండనున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 6 జిల్లాల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులకు అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయన్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. వడగాల్పులకు సంబంధించి ఇప్పుడు ఈ పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్ వేవ్ గత 5-6 రోజులు బట్టి కంటిన్యూ అవుతున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మనం ఇటు పెద్దపల్లి, కరీంనగర్, ఇటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలు మళ్ళీ ఈ రోజు కూడా రెడ్ అలర్ట్లో ఉండటం జరిగింది. అలాగే కుమరంభీం, మంచిర్యాల, ఇటు మహబూబాబాద్ ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. మన ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలు యెల్లో అలర్ట్లో ఉంటాయి. 3 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 3 రోజుల పాటు ప్రజలెవరూ బయటికి వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా వేములపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 46.4, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 46.4, ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. వచ్చే రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ హీట్ వేవ్ పరిస్థితులు మరొక 3 రోజులు కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉన్నందున ఈ పెర్సిస్టెన్స్ ఆఫ్ హీట్ వేవ్ అంటాం. అంటే ఒకే ప్రాంతంలో ఈ హీట్ వేవ్ లాంటి టెంపరేచర్లు మోర్ దాన్ 4 రోజులు మించి ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్టయితే అవి మనకి సివియర్ హీట్ వేవ్కి ఎటువంటి ప్రభావం ఉంటుందో అటువంటి ప్రభావమే మనకి ప్రజారోగ్యం మీద ఉండే అవకాశం ఉంది. ఆ దృష్ట్యా మనము ఈ కంటిన్యూషన్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ జిల్లాలకి రెడ్ అలర్ట్, ఒక మాదిరిగా ఉన్న వాటికి ఆరెంజ్ అలర్ట్, తక్కువ ఉన్న చోట యెల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారంలో వర్షం భీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో గంటపాటు వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మొక్కలు తడిసిపోయాయి. పోలకల్ దగ్గరలోని ఫంక్షన్ హాల్ రేకులు కొట్టుకుపోయాయి. దీంతో దాదాపు 60 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు బాధితులు.
హన్మకొండ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అత్యధిక టెంపరేచర్లు నమోదు కాగా సాయంత్రం గాలివానలు భీభత్సం సృష్టించాయి. వడగండ్లు పడ్డాయి. మార్కెట్లోని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. రాష్ట్రంలో ఎబోలా కేసులు ఒకటి కూడా నమోదు కాలేదన్నారు మంత్రి దామోదర. ఎయిర్పోర్టులో పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దామోదర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది సర్కార్. ఇంటింటి సర్వే చేసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ డిసిషన్ తీసుకుంది. సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లు అంటించాలని ఆదేశాలిచ్చింది. జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొంతమంది రైతులకు అవగాహన లేక వరి కొయ్యలు, మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెడుతున్నారని తెలిపారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. పంట అవశేషాలు కాల్చడంతో జరిగే నష్టాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల సరఫరాలో నిర్దిష్ట విధానం లోపించిందని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులంతా ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు భరోసా కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిన మొక్కజొన్న పంటలను కేంద్రం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలోని ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకుడు గుంతల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వర్షపు నీటిని ఒడిసిపట్టకపోతే భవిష్యత్తులో కష్టమన్నారు. వాటర్ హార్వెస్టింగ్ చేయని ప్రాంతాల నుంచి ట్యాంకర్లు బుక్ చేసుకుంటే డబుల్ రేట్ చేస్తామన్నారు. హైదరాబాద్ జలమండలిలో సిటీలో నీటి సరఫరాపై మంత్రి అజహరుద్దీన్తో కలిసి రివ్యూ చేశారు మంత్రి పొన్నం. సిటీకి నీటి అవసరాల కోసం గోదావరి ఫేజ్ 2, 3 తీసుకొస్తున్నామన్నారు పొన్నం. ఇంత పెద్ద ఎత్తున వర్షం పడి మనం చూస్తూ ఉంటాం. రోడ్లు ఓవర్ఫ్లో అయిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భంలో మనం అనేక వందల సార్లు చూస్తూ ఉన్నాం. అవన్నిటినీ కొంత ఒడిసి పట్టుకొని మన నీళ్లను మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగే అవకాశం తీసుకొని ఇంకుడు గుంతల్లాగా ఎవరికి వాళ్ళే చేసుకోవాలని, ఎవరైతే ఏ ఏరియాలతో ఆ పని చేయడానికి పోతున్నారో ఇప్పుడు ట్యాంకర్ సప్లై ఎక్కడుందో ఎక్కువ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసినాం. వారం 10 రోజుల సపరేట్ ఏరియాస్ వారిగా ఆ ఏరియా ఆఫీసర్స్ దీనికి సంబంధించినటువంటి ఇంకుడు గింతలు చూసేటువంటి ఒక స్పెషల్ జిఎం రివ్యూ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా కేసు నమోదు కాలేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎబోలా లక్షణాలున్న వ్యక్తులను కూడా గుర్తించలేదన్నారు. ఎబోలా కేసులు, ముందస్తు జాగ్రత్తలపై మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ చేశారు. ఎయిర్పోర్టులో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా ఆరోగ్య రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ సఖీ నివాస్ 1 స్టాప్ సెంటర్ సఖీ కేంద్రం ప్రారంభించారు సీతక్క. వ్యూహాత్మక ఖనిజాలు, అరుదైన లోహాల మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా భారత్, అమెరికా చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. సెంట్రలైజ్డ్ గ్లోబల్ సప్లై నెట్వర్క్స్ పై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా క్వాడ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేశాయి. సెంట్రలైజ్డ్ గ్లోబల్ సప్లై నెట్వర్క్లపై ఆధారపడ్డాన్ని తగ్గించడం,
ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా క్వాడ్ దేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడుల రూపంలో కీలక ఖనిజాల సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు $20 బిలియన్ వరకు సమీకరించేందుకు ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సంయుక్తంగా క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్ వర్క్ ని విడుదల చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం వేళ కీలక ఖనిజాలు, సముద్ర భద్రత, ఇంధన సమస్యలపై క్వాడ్ విదేశాంగ మంత్రులు ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాకు చెందిన విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్, హైటెక్ ఇండస్ట్రీలకు కీలకమైన లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ వంటి అరుదైన ఖనిజాల లభ్యతకు సంబంధించి సరఫరా గొలుసులోని బలహీనతలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్ వర్క్ ని 4 దేశాలు విడుదల చేశాయి. వ్యూహాత్మక ఖనిజాలు, అరుదైన లోహాల మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సురక్షిత సరఫరాలే లక్ష్యంగా భారత్, అమెరికాలు చారిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొన్న వేళ ఈ ఒప్పందానికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో జరిగిన ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కేవలం మైనింగ్, ప్రాసెసింగ్లకే పరిమితం కాకుండా రీసైక్లింగ్ కి కూడా విస్తరిస్తామన్నారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదంపై పోరాడాలని, ఉగ్రవాద దాడులకు గురైన దేశాలను రక్షించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు జైశంకర్. At the global level, we have to address issues like supply chain resilience, connectivity choke points, manufacturing and resource concentrations, and gaps in critical infrastructure. Each one of them offers a new argument for more partnerships, stronger growth, and realizing the promise of technologies. The Indo-Pacific has, in addition, its own particular concerns. This will require enhancing strategic confidence, ensuring maritime security, promoting economic choices, and fostering a deeper collaborative ethos. And that is best done by promoting trusted and transparent partnerships. యుఎస్ కి భారతదేశం ఎంతో కీలకమైన భాగస్వామి అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. క్వాడ్ దేశాలు బలమైన విలువలు, శక్తివంతమైన ప్రజాస్వామ్యం కలిగి ఉన్న దేశాలన్నారు. సముద్ర భద్రత విషయంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల బంధానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. భారత్, అమెరికాలు తమ ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థలకు అవసరమైన వ్యూహాత్మక ఖనిజాలు, అత్యంత అరుదైన లోహాలను, వాటి సరఫరా గొలుసులను సురక్షితం చేయటం ద్వారా సమాన వ్యూహాత్మక ప్రయోజనాలు కలిగి ఉన్నాయన్నారు రూబియో. And so the goal is to turn the Quad, and 16 months ago, when I became Secretary of State and we began our conversations, we all agreed. And last, I also want to thank India for committing to hosting the next iteration of the Quad at Sea mission, which brings together our respective coast guards together in one place on one ship. And the reason why maritime security is so important, beyond the fact that current events remind us of what can happen when maritime security is impeded, is the fact that 60% of global maritime trade passes through the Indo-Pacific, and it's a vital national interest, not just to the 4 countries represented here today, but to dozens and dozens of countries, countless countries around the world. మొత్తంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా క్వాడ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.